బత్తాయి గళ్ళరా పిసుకోవడం అనుకుంటున్నారా? ఇంట్లో కూర్చొని బత్తాయిలు పిసుకున్నట్లుగా పిసుకుంటున్నారు ఒక్కొక్క నా కొడుకు. ఆవు పేడ తిని ఆవు మూత్రం తాగినట్లు అనుకుంటున్నారా కొడకల్లరా? అరే అందరూ మంచిగానే ఉంటారు అనుకోవద్దు. నాలాంటి తిక్కనా కొడుకులు కూడా ఉంటారు. సరైన సమాధానం చెప్తా మీరు అనుకుంటున్నారేమో. ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ, మీకున్నటువంటి గోండాయిజం, రౌడీయిజం, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మొత్తం తీసుకుని వచ్చి ఎర్రప్ప ఎంటికలు తీసుకెళ్లారు. ఏం తీసుకెళ్లారా మీరు? ఎర్రప్పగాడు ఎంటికలే తీసుకెళ్లారు తల మీద. అంతకుమించి ఏమన్నా పేగలిగారు మీరు? మీరందరూ కలిసి నా ఎంటికలు పీక్కెళ్లారా? నా ఇంటి చుట్టూ ఉండే గడ్డి పీక్కెళ్ళండి నా కొడకల్లారా మీరు. ఈ వీడియో చూశారు కదా. పాస్టర్ ఎర్రప్ప అలియాస్ అజయ్ బాబు ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడి, నోటి దూలతో మాట్లాడినందుకు, హిందూ దేవుళ్ళని వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడినందుకు ఆయన్ని అరెస్ట్ చేయడము, వేరే పాస్టర్ అన్నారు, తర్వాత పాస్టర్ కాదు కేసు పెట్టింది అన్నారు. ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. 10 రోజులు రిమాండ్ చేసి ఆయన బెయిల్ మీద బయటికి రావటం. ఈ లోపు జైల్లో ఆయనకి తల వెంట్రుకలు అక్కడ అడ్డదిడ్డంగా దగ్గరుండి దాన్ని కొట్టించారు, బూతులు తిట్టారు, నన్ను బయట ఎండలో చెప్పులు లేకుండా నుంచోబెట్టారని బయటకు వచ్చి ఒక సంస్మరణ సభ పెట్టి ఖమ్మంలో బయట ఏడవటం జరిగింది. తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో మొన్న ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్ లో కొట్ట ఈ ఏడుపుతో నన్ను బాధలు పెట్టారని ఒక వీడియో కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఫ్రెష్ గా బయటకు వచ్చి ఆ బాధలు గుర్తు చేసుకొని ఏడుపు ఏడ్చిన వాడు ఈరోజు ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఆ మాటలు చూశారు కదా. గతంలో ఇట్లా నోటి దోలతో మాట్లాడినందుకే ఆయనకి ఆ రకంగా జైలుకి వెళ్ళి రావటం ఇవి జరగాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నన్ను ఏం చేశారు మీ అందరూ కలిసి, పోలీసు వాళ్ళు కానీ, మిగతా రాజకీయ నాయకులు కానీ, మన ప్రెస్ కానీ, ప్రింట్ మీడియా కానీ ఎవరైనా ఏం చేశారు? ఎర్రప్పగాడి బొచ్చు బీచ్కి వెళ్ళారు, అంతకు మించి ఏం పీకారు అని అడుగుతున్నాడు ఆయన. అంటే ఇంకా మనం ఏ స్థాయిలో సమాజంలో మాట్లాడాలి ఏంటి అని తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి, ఇప్పుడు ఆయన తనని తాను ఎక్కువగా ఊహించుకొని అది ఏదో రాజకీయ రంగ ప్రవేశం చేసేస్తే జనం అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించేస్తారు అనే ఉద్దేశంతో నోటికొచ్చినట్టు మాట్లాడటము, అట్లా అబ్యూజింగ్ లాంగ్వేజ్, బూతులు తిట్టటము ఇవన్నీ మీరు చూశారు ఇప్పుడు. అయితే ఈ రకంగా మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఎవరన్నా కామెంట్ పెట్టారంటే ఆ కామెంట్ పెట్టినోడికి కామెంట్ రూపంలోనే అతనికి ఏదన్నా రిప్లై ఇవ్వడం, ఏదైనా సహజంగా ఎక్కడైనా చేస్తారు సోషల్ మీడియాలో. అది మానేసి మూకుమ్మడిగా అందరినీ కలిపి ఇట్లా బూతులు తిట్టడం ఇవి చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్? అతని ఉద్దేశం ఏంటి? అసలు అతను ఏంటంటే ఒక ఉన్మాదిగా తయారవుతున్నాడా అని మనకి ఈ వీడియో చూస్తే అనిపిస్తుంది. రాను రాను ఇంకా ఈ ఉన్మాదత్వం ఎంతవరకు పెరుగుతుంది అనేది కూడా చూడాలి. మన ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ లో ఆయన చాలా కూల్ గా మామూలుగా మాట్లాడాడు. వీళ్ళు డిజిటల్ మీడియా వాళ్ళ వరకే ప్రెస్ మీట్ లాగా పెట్టాడు ఆయన. వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పడం అవి చేశాడు. కానీ ఉగ్రదాడి గురించి గనుక, పహల్గాం దాడి గురించి ఆయన అడిగితే ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేదు, ఉగ్రవాదమే ఇవన్నీ మాట్లాడాడు. కానీ మీకు ఏ మాత్రం అతనికి కన్సర్న్ ఉన్నా అదే ప్రెస్ మీట్ లో ఒక్క 2 నిమిషాలు చనిపోయిన వారి కోసం ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామనే ఇంగిత జ్ఞానం కూడా అతనికి లేదు. అంటే చనిపోయింది ఎక్కువ అందరూ హిందువులు కాబట్టి వాళ్ళ పట్ల అటువంటి కర్టసీ కూడా లేని మనిషి ఇవాళ ఈ అన్ని మాటలు మాట్లాడటము, ఈ రకంగా బూతులు తిట్టడం ఇవి చేస్తే అంటే ఇతనికి పరమత సహనం అనేది బేసికల్ గా లేదు అనేది అర్థం అవుతుంది మనకి. అందుకని ఇప్పుడు డిబేట్లలో కూర్చొని, ఛానల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడము, హిందూ దేవుళ్ళని కించపరచడం ఈ రకంగా మాట్లాడినందుకే అతన్ని రిమాండ్ చేయటము, ఈ రకంగా అతను ఇబ్బందులు పడ్డా, బాధలు పడ్డా, పిల్లల్ని తలుచుకొని ఏడ్చా అని చెప్పి స్టేజీల మీద కూడా ఏడ్చిన వ్యక్తి ఇవాళ మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నా అంటే దీనికి ఎవరన్నా ఉన్నారా ఏంటి అనేది ఆలోచించుకోవాలి. ఇంకొకటి పాస్టర్ ఎర్రప్ప ఇంకోటి కూడా ఆలోచించుకోవాలి. మొన్న మే 3వ తారీఖు సికింద్రాబాద్ హరిహర కళా భవన్ లో వాళ్ళు మీటింగ్ అంతా పెట్టి ఇతను, అభినయ దర్శన్ వీళ్ళందరూ మన ప్రెస్ మీట్ లో కూడా 3వ తారీఖు ఇది ఉంటుంది, మీ అందరూ తప్పకుండా రావాలి అని డిజిటల్ మీడియా వాళ్ళని పిలవటం జరిగింది. అలానే భారీ ఎత్తున క్రిస్టియన్ సంఘాలు వీళ్ళందరితోనూ అక్కడ భారీగా మీటింగ్ పెడుతున్నాం మేము అన్నారు. కానీ మే 3వ తారీఖు సభ అయితే జరిగింది కానీ పాస్టర్ ఎర్రప్ప మాత్రం అందులో అడ్రస్ లేడు. ఆ మీటింగ్ కి అతను హాజరు అవ్వటం జరగలేదు. ఎందుకు జరగలేదు అనేది ఎర్రప్పే ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ రకమైన నోటిదోలతో మాట్లాడటము, ఈ రకమైన యాటిట్యూడ్ అతను ఉంటే మనకి ఇబ్బందికరం. ఎందుకంటే కామన్ మ్యాన్ ఎవడైనా క్రైస్తవులు కాకుండా వేరే మతాల వాళ్ళు కూడా
క్రైస్తవం పట్ల కానీ, లేకపోతే మిగతా పాస్టర్ల పట్ల కానీ, క్రైస్తవుల పట్ల కానీ వాళ్ళకి ఏహ్యభావం పెరిగేటట్టు ఇతని ప్రవర్తన, ఇతని మాటలు ఉండటం వల్ల అక్కడ మిగతా కొంతమంది పాస్టర్లు గాని, ఒక మిగతా అరడజన్ మంది పాస్టర్లు వేరే వాళ్ళందరూ కలిసి ఈ ఎర్రప్ప మాత్రం ఈ సభకి రావద్దు అని చెప్పి చెప్పటం క్లియర్ గా జరిగింది. దాంతో ఇతన్ని అవాయిడ్ చేసి ఆ సభని వాళ్ళు నిర్వహించారు. అంటే క్రైస్తవుల్లోనే ఇతనంటే పడట్లేదు. ఇతను మాట్లాడిన స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే ఇతను మన మీద ప్రజల్లో అసహ్యం పుట్టేటట్టును, మన మీద వ్యతిరేకత వచ్చేటట్టు మాట్లాడుతున్నాడు. అలానే ఇతని నోరు అదుపులో లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఇతన్ని అవాయిడ్ చేయటము, అతని సభకి గైరాజరవటం జరిగింది. ఇది ఎందుకు అనేది అతను ఆలోచించుకోకుండా, అంటే వాళ్ళ క్రైస్తవ్యంలోనే పాస్టర్లు గాని, క్రైస్తవుల్లో గాని ఇతనికి ఒక రకంగా సపోర్ట్ లేదు అనేది మనకు అర్థమవుతుంది. సభకి నువ్వు వస్తేనే మా సభ రసాభాస అవుతుంది, జనాల్లో మేము పలసబడిపోతామని వాళ్ళు భావించి నిన్ను రావద్దన్నారు అంటేనే నీ క్యాలిబర్ ఏంది, నీ కెపాసిటీ ఏంది అర్థమవుతుంది. అది నువ్వు ఇంకా అర్థం చేసుకోకుండా ఈ రకంగా వేరే వాళ్ళని, అవతల మతం వాళ్ళని బూతులు తిట్టుకుంటూ ఈ రకంగా ఉంటే నీకు ఎన్నాళ్ళు నువ్వు ఇట్లా ఈ పనే చేసుకుంటూ బతుకుతావు? లేకపోతే ఈ రకమైన ద్వేష భావంతో నువ్వు ఏం బాగుకుంటావు అనేది నువ్వే ఆలోచించుకోవాలి. ఇవి మానేసి సక్రమంగా నీ మతం ఏమన్నా చెబితే బోధనలు చేసుకోమని అవి వరకు చేసుకోకుండా ఛానల్లో కూర్చొని తిట్టమని నిన్నెవడు చెప్పాడు? తర్వాత కేసులు పెట్టమని వాళ్ళకెవడన్నా చెప్పాడా? నిన్ను లోపలేసి వాళ్ళు గుండు కొట్టిచ్చారు, ఇవన్నీ చేశారు అంటే నువ్వు చేసుకున్న పనులకే నీకు ఆ శాస్తి ఆ గతి పట్టింది. అది ఇంకా మర్చిపోయి నా బొచ్చు బీకారా, నన్నేం బీకారు, నా బొచ్చు తప్ప ఏం బీకారని పిచ్చవాగుడు వాక్కుంటూ నువ్వేదో గ్రేటెస్ట్, ఏదో గ్రేట్ పర్సనాలిటీని అయిపోయాను, నేనేదో బాగా అందరికీ తెలిసిపోయి నేనేదో సెలబ్రిటీని అయిపోయానని పిచ్చి భావంతో అనవసరమైన మాటలు, ఈ నోరు జారుడు మాటలు, బూతులు మాట్లాడి రెచ్చిపోతే ప్రజల్లో ఎక్కడ నీకు సానుభూతి కాదు కదా. ఎటువంటిది నీ రాదు. నువ్వు ఏదైతే అల్టిమేట్ ఎయిమ్ డబ్బు సంపాదనతోనే నువ్వు ఉందాం అనుకున్నావో అది కూడా జరిగే పరిస్థితి లేదు. అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు అనవసరంగా ఇట్లా రెచ్చిపోయి ఈ పనులు చేయడం మంచిది కాదు. అలా నీకు క్రైస్తవ సంఘాల మీటింగ్ లో నిన్నే అవాయిడ్ చేసి వాడు వస్తే మనకి ఇదంతా ఇదైపోతుంది, సభ అంతా పులిహార చేస్తాడు అని చెప్పి నిన్ను రాకుండా చేశారంటేనే నీ స్థాయి ఏంటనేది నీకు అర్థం అవ్వాలి ఇప్పటికే. కానీ అక్కడ సభ కండక్ట్ చేసిన వాళ్ళలో భాగస్థుడి నువ్వు కూడా భాగస్థుడి, నీ ఎర్రప్ప కూడా భాగస్థుడే. కానీ ఇందులో భాగంగా తలా ఇంత డబ్బులు వేసుకొని ఆ సభ కండక్ట్ చేద్దాం అనుకున్నారు. అలానే ఎవరి షేరు వాళ్ళు ఇచ్చారు. పాస్టర్ ఎర్రప్ప కూడా సభకి, ఇతను వెళ్ళని సభకి అతని షేర్ కూడా ఇవ్వటం జరిగింది. ఇంత షేర్ ఇచ్చి కూడా ఏంటంటే నీకు పైన క్షవరమే వాళ్ళు జైల్లో వాళ్ళు చేసిన క్షవరమే కాకుండా నీకు ఇక్కడ కూడా క్షవరం అయింది. కాకపోతే ఇక్కడ నీకు మిగిలింది అయితే ఏం లేదు. ఇప్పుడు ఏం బీకారు నన్ను బొచ్చు అని అడుగుతున్నావు, అక్కడ నువ్వు ఏర్పాట్లకి వాటికి నీ షేర్ డబ్బులు నువ్వు కూడా ఇచ్చావు, కానీ నిన్ను రానియకుండా చేశారు. అది క్షవరమా మరి నీకేమైందనేది నువ్వు ఆలోచించుకోవాలి. నిన్ను వాళ్ళు ఏం చేశారో ఆలోచించుకోవాలి. అందుకని పిచ్చ మాటలు, పిచ్చ ఆలోచనలు మానేసి నువ్వేదో పుడింగ్ అనుకొని, నేనేదో ఆ స్థాయికి ఈ స్థాయికి ఆకాశం అంతా ఎత్తెదిగిపోయాను అనుకొని ఒకవేళ అనుకుంటే నీ భ్రమ అది. నువ్వేందంటే నువ్వు ఎప్పటికీ ఒక ఆముదం వృక్షంలాగా ఇంతే ఉంటావు సమాజంలో. నీ ప్రవర్తన, నీ మాట తీరుతోనే ఎప్పుడైనా నువ్వు సమాజంలో ఒక స్థాయికి అందుకోగలవు. ఒక స్థాయి అందుకోవాలి అంటే దానికి నీ ప్రవర్తన ముఖ్యము, నీ మాట తీరు ముఖ్యం. ఈ రెండు వదిలేసినోడికి ఎప్పుడైనా కానీ అధపాతాళమే తప్ప నువ్వు ఊహించినవేమీ జరగవు. ఇప్పటికి ఏంటంటే ఆల్మోస్ట్ దాదాపుగా నీ కెరీర్ అనేది ఏదో భారీగా నువ్వు ఊహించుకుంది నీకు తెలియకుండానే అక్కడ ఎండ్ కార్డుకి దగ్గరగా ఉంది. నీకు పాస్టర్‌గా నీ వృత్తి నువ్వు చేసుకొని, నువ్వు ఆ పనులు చేసుకుంటే తప్ప, నువ్వు అనుకున్నవైతే భ్రమల్లో బతికే పరిస్థితి అయితే లేదిప్పుడు. ప్రజల్లో కూడా పలచబడిపోయావు. అలానే హిందువులను తిట్టి వాళ్ళ దగ్గర చులకనైపోవటం, వాళ్ళ దగ్గర ద్వేషభావం పెంచేసుకున్నావు. ఇప్పటికి ఈ రకంగా నోటి దూలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంకా నువ్వు సమాజంలో కలుపు మొక్కలాగా బతకకుండా కాస్త ఉపయోగపడేటట్టు సమాజానికి నీ ప్రవర్తన గాని, నీ వ్యక్తిత్వం గాని ఉంటే నీకు భవిష్యత్తు ఉంటుంది. అది గనక లేకపోయి ఇట్టానే చిల్లర మాటలు, చిల్లర చేష్టలు, చిల్లర పనులు చేస్తే నీకు భవిష్యత్తే లేదు. పహల్గాం దాడి జరిగిన తర్వాత నీకు ముఖ్యమంత్రులు గాని, అప్పుడులో దానికి దగ్గరలో ఎటువంటి సభ ఎవ్వరు కండక్ట్ చేసినా గాని
ప్రతి ఒక్కడు 2 నిమిషాలు మౌనం పాటించి గాని సభ నిర్వహించలేదు. కానీ నువ్వు దీని తర్వాత నువ్వు పెట్టిన ప్రెస్ మీట్‌లోనే నువ్వు ఒక 2 నిమిషాలు వాళ్ళకి మౌనం పాటించే అంత ఇంగిత జ్ఞానం గూడా నీకు లేనప్పుడు, నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి ఏమాత్రం అర్హత లేనివాడివి నువ్వు. కాబట్టి ఇవన్నీ కట్టిపెట్టి నీ డ్రామాలు ఇవన్నీ నువ్వు, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఎక్కడైతే ఏ స్టేజ్ అయితే ఎక్కి డిజిటల్ మీడియాల్లో నువ్వు ఒక రేంజ్‌లోకెళ్ళి నలుగురికి పరిచయం అయ్యావో, ఇప్పుడు ఆ డిజిటల్ మీడియాలు గూడా నిన్ను దూరం పెట్టి, అబ్బా బాబు! వాడితో వీడియోలైతే వద్దురా బాబు మనకి అనే పరిస్థితి తెచ్చుకున్నావు. డిజిటల్ మీడియా వాళ్ళు గూడా నిన్ను ఎంకరేజ్ చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇంక నీకు నువ్వే సొగచుమర్దనం అని ఒకటుంటుంది. అది ఈ మాటకు అర్థం తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకో. నువ్వింక ఆ పని చేసుకోవటం తప్ప, పక్కన వాడు ఎవడైతే నీకు ఉపయోగపడే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. నీ మాట తీరు, నీ వ్యక్తిత్వంతో నీకు నువ్వే ఉపయోగపడే పరిస్థితి గూడా లేకుండా నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకున్నావు గాబట్టి, ఇకనైనా సక్రమంగా మాట్లాడటం, సక్రమంగా వ్యక్తిగా జీవించటం నేర్చుకొని, దాని ద్వారా నువ్వు సమాజంలో కొంచెం ఉన్న గౌరవం, పరువు అయన్నీ మొత్తం ఎట్లాగో దొబ్బించుకున్నావు. కాబట్టి ఆ తర్వాత అవి ఎట్టా కాస్తో పావలానో, రూ. 10 సంపాదించుకునే ఆలోచన చెయి గానీ, ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు, పిచ్చి ప్రలాపాలను పెడితే వాళ్ళే గాదు, నువ్వు గూడా పీకేది ఏమీ లేదు. అది గుర్తుపెట్టుకో. ఎవడెవడిని ఇక్కడ పీకటానికి రాలేదు. ఎవడి పని ఆడు జేసుకుంటే మంచిది.